स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మన మహర్షులు శివుణ్ణి ఆరాధిస్తూ ముచ్చటగా 3 కోరికలు కోరారంటారు, అవి ఏమిటి? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పశుపతి విభో. ఇవి మన మహర్షులు శివుణ్ణి కోరుకున్నటువంటి 3 కోరికలు. మొట్టమొదటిది అనాయాసేన మరణం. మరణం అనేది అనాయాసంగా రావాలట, ఆయాసంతో రాకూడదు. ఆయాసం అంటే అన్నా కాదు, ఎప్పుడు పోతున్నామో మనకి తెలియకూడదు, పక్క వాళ్ళకి తెలియకూడదు. వాడు కూర్చున్నాడు, మీతో మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్నట్లేదు, అట్లా వెళ్ళిపోగలగాలి. అది ఎవరికి లభిస్తుందంటే దేవుడి యొక్క దయ ఉన్నటువంటి పుణ్యాత్ములకి మాత్రమే లభిస్తుంది. వీడెప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ అందరినీ బాధ పెడుతూ పోవటం, అది మన పూర్వజన్మలో చేసుకున్న పాపాత్ములకి మాత్రమే అటువంటిది లభిస్తుంది. పుణ్యాత్ములకి మాత్రమే అనాయాసంగా, ఎటువంటి ఆయాసం అంటే తాను ఆయాసపడకూడదు, తన పక్క వాళ్ళని ఆయాస పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఊపిరి వెళ్ళేటువంటి సమయంలోటమ్మా ఆ కష్టాన్ని గరుడ పురాణం వర్ణిస్తుంది. ఆ ప్రాణం సెలవు తీసుకునేటువంటి సమయంలో భరించలేవటమ్మా. ఇప్పుడు మామూలు గుడ్డని మనం పిండుతుంటే ఎంతగా ఊహ చేయగలమో, పిండుతుంటే ఎంత బాధో, అట్లాగా శరీరం మొత్తాన్ని ఒకసారి పిండి వేసినట్టు ఒక 100 సూదులు గుచ్చుతున్నట్టుగా ఉంటుందట ఆ ప్రాణం వెళ్ళిపోతున్నటువంటి సమయంలో. అంటే తెలివి ఉంటుంది మనకి, ఈ ప్రాణం వెళ్ళిపోతుంది తట్టుకోలేవు. అందుకనే అని చెప్పి ఒక్కొక్కరు కళ్ళు ఇలా తేలవేస్తుంటారు, తట్టుకోలేకపోతుంటారు, విపరీతమైన బాధపడతారు. ఆ బాధ రాకుండా చేయవయ్యా స్వామి. మొట్టమొదటి కోరిక మనందరి తరపున కోరారు, మనం కూడా అదే కోరుకోవాలి, అనాయాసేన మరణం. రెండవది వినా దైన్యేన జీవనం. ఎక్కడా కూడా జీవితం అంతా కూడా బతికున్నంత వరకు ఎక్కడ అడుక్కోకుండా బతకాలి. నేను ఎవరి దగ్గర నేను చెయ్యి చాచకూడదు. తమాషాగా చెప్తారు, అది వేరే కారణం ఉన్నప్పటికీ బలిచక్రవర్తి అంతటి రాక్షసుడి దగ్గరికి విష్ణుమూర్తి వామనావతారంలో వెళ్ళినప్పుడు ఆయన చెయ్యి పైనుంది. ఎవరిది? ఇచ్చేటువంటి వాడి చెయ్యి పైనుంది, తీసుకునేటువంటి విష్ణుమూర్తి యొక్క చెయ్యి వామనావతారంలో కింద ఉంది. ఎంత దీనత్వం అమ్మా అది! ఎప్పుడు తీసుకునేవాడు చెయ్యి పైన ఉండదు కదమ్మా. తీసుకునేవాడు ఎప్పుడు కూడా ఇలా ఏమి కింద ఉంటుంది, ఇచ్చేవాడు ఇలా పైకి ఇస్తాడు. అందువల్ల నా హస్తం పైనుందయ్యా, ఇక నేనేమైపోతే నాకేంటి, అంత గొప్పవాడు నా దగ్గర ఇలా చేయి చాస్తున్నాడు అంటాడు బలిచక్రవర్తి. కాబట్టి వినా దైన్యేనా, ఎక్కడా కూడా మనం దేవుణ్ణి కోరుకోవాలట. ఉన్నంత వరకు ఉంటే తింటాం, లేకపోతే లేదు. ఇప్పటికి కూడా ఆత్మాభిమానంతో బతికేటువంటి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఎంత వస్తే అంతే తింటారు. ఎక్కడా కూడా అసలు ఏంట్రా వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు, ఎవరిని ఏమీ అడగట్లేదు ఏమిట్రా అని ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. అంటే ఎవరిని అడగరు, వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళు గుట్టుగా కాపురం చేసుకుంటూ ఉంటుంటారు. అట్లా గడపాలి, ఎవరిని చేయి చాపకూడదు. ఎందుకంటే దూజి పింజ కంటే కూడా అనంతామాచ్యుడు అనేటువంటి వాడు భోజరాజీయం అనేటువంటి కావ్యంలో చెప్తాడు, దూది పింజ కంటే కూడా తేలికట ఈ లోకంలో. తల్లి లేని బిడ్డ ఏ రకంగా తేలికో, దూది పింజ ఎంత తేలికో, దానికంటే కూడా అడుక్కునేటువంటిది చెయ్యి ఉన్న చూడు, అది ఇంకా తేలిక. చాలా తేలికైపోతాం ఎదుటివాడిని గనక మనం అడిగితే. అందువల్ల అటువంటి జీవితం నాకు రప్పించకు. మహర్షులు కోరింది వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం. 3వ కోరిక దేహ అంతే. ఈ శరీరం నిష్క్రమించిన తర్వాత విదేహం అయిపోతుంది, దేహం లేకుండా అయిపోతుంది. ఎన్ని వందల సంవత్సరాలో ఎన్ని వేల సంవత్సరాలో ఏ నరకంలో ఉంటామో, ఎటు కర్మలు జరిపించక ఎటు పరిభ్రమిస్తుంటామో తెలియదు. ఈ జీవుడు ఏం గతి పడతాడో నాకు తెలియదు. స్వామి అలాంటి స్థితి ఏవి నాకు రప్పించకు. ఈ శరీరం ఎప్పుడు ముగిసిపోతుందో అప్పుడు తవ సాయుధ్యం నీలో కలిపేసుకో. నాకు ఇంక వేరే ఏం కోరికలు లేవు. అంతేగాని నన్ను కష్టపెట్టకు, నా యాత్రని అటు ఇటు ఏం చేయకు. ఈ 3 మాత్రం నాకు ఇప్పించు. మరణం తప్పదు, అనాయాసంగా మరణం ఇప్పించు.
జీవించక తప్పదు బతికున్నంతకాలం, కానీ చెయ్యి చాచకుండా బతికేటట్టు చెయ్యి. అలాగే శరీరం విడిచిపెట్టిన తర్వాత నీలో కలిపేసుకో, వేరే చోట మాత్రం ఈ జీవుణ్ణి సంచారం చేయించుకు. ఇది భగవంతుణ్ణి మనం కోరుకున్నటువంటి 3 కోరికలు మహర్షులు మన తరపున కోరారు. మనం కూడా ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. చాలా బాగా చెప్పారు గురువుగారు. గురుగారు, ఇక మరో సందేహం. జగన్మాతను త్రిపుర సుందరి అని అన్నారు. త్రిపురాలకు సౌందర్యానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అమ్మని అమ్మలగన్నయమ్మ ముగురమ్మలముల పుటమ్మ, ఆ చల్లని తల్లిని త్రిపుర సుందరి అంటారు. ఆవిడకున్నటువంటి ఇంకొక పేరు. ఇక్కడ పురము అంటే చోటు అని అర్థం. పురం అనేటువంటి పదానికి త్రిపురము, 3 చోట్ల ఉంటుందిట ఆవిడ. 3 చోట్ల ఉండేటువంటి సుందరి, 3 చోట్ల ఉండేటువంటి సుందరి. ముందు 3 చోట్ల ఏంటో చూద్దాం, తర్వాత సుందరి అంటే ఏంటో చూద్దాం. 3 చోట్లు అంటే మరి ప్రపంచంలో ఎక్కువ మనకి 3 ఉంటాయమ్మా. సత్వ, రజస్, తమో గుణాలు, పాతాళ, మర్త్య, ఆకాశం. ఈ 3 లోకాలు, స్వర్గం. కాబట్టి పాతాళం, మర్త్యం, స్వర్గం, ఇవి 3. అట్లాగే కామ, క్రోధ, లోభాలు అంటే ప్రధానంగా షడ్గుణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ 3ంటిని చెప్తారు. ఇట్లాగా ప్రతిదీ కూడా త్రిపుటి అంటారు. ఎక్కువగా 3ంటిని గురించి మనం చెప్తూ ఉంటాం. ఈ 3ంటిలోనూ అమ్మ కలిసి ఉంటుంది. అమ్మ ఎప్పుడూ కూడా ఆ చోట్లలో ఉంటుందట. ఈ 3ంటిలోనూ అమ్మ ఉంటుంది కాబట్టి ఆవిడ్ని త్రిపురాల్లో ఉంటుంది కాబట్టి ఆవిడ్ని త్రిపుర. 3 చోట్ల 3 పురాల్లోనూ ఉంటుంది. ఈ 3 పురాల్లోనూ ఉన్నటువంటి అమ్మని ఆరాధన చేస్తే త్రిపుర ఆరాధన చేసినట్టు. ఈ 3 పురాల్లో ఉన్నది అమ్మ అని గుర్తించలేక ఎవడైతే ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు త్రిపుర అసురుడు. త్రిపురాసురులంటే వాళ్ళ నెత్తి మీద ఏదో ఆధార కార్డుతోటి నేను త్రిపురాసురుడిని రాసుకోలేదమ్మా. లోకంలో మానవులే వాళ్ళు కూడా. అమ్మని గుర్తించనటువంటి వాళ్ళు ఏ 3 చోట్లయితే ఉన్నాయో, నేను చెప్పినటువంటి వగైరాలు చాలా ఉన్నాయి, 3ంటికి చెప్పేటువంటివి. ఈ 3ంటిలో ఉన్నటువంటి అమ్మని ఎవరైతే గుర్తించరో వాళ్ళు త్రిపుర అసురులు. అందుకే త్రిపురాసుర భంజని. ఈ 3 చోట్ల నేను ఉన్నాను అంటే లోకమంతటా ఉంటాను నేను. లోకంలో ప్రధానంగా ఈ 3 చోట్ల నేను ఉంటుంటాను. ఈ 3 చోట్ల ఉన్నటువంటి నన్ను వీళ్ళు గుర్తించరు. ఈ గుర్తించినటువంటి వీళ్ళని నేను భంజని, నాశనం చేస్తాను. అంటే తనని గుర్తించనటువంటి వాళ్ళని నాశనం చేసేటువంటి తల్లి త్రిపురాసుర భంజని. అందువల్ల త్రిపురాసుర సంహార వృత్తాంతం వెనకాల ఉన్నటువంటి ప్రతీకాత్మకత ఇది. ఇక త్రిపురాలయ్యింది. సుందరి. సుందరి ఏమిటి? సుందరి అనంటే చైతన్యము అని ఇక్కడ అర్థం. మానవలోకంలో కనపడేటువంటి మనం వాడేటువంటి అందము అని కాదు ఇక్కడ అర్థం. చైతన్యం, చిచ్చక్తి అంటాం. చిచ్చక్తి అంటాం అమ్మవారిని. ఎందుకంటే చిదగ్నికుండ సంభూత అని అమ్మవారిని మనం లలితా సహస్రనామాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం. ఆవిడ చిచ్చక్తి, జ్ఞానశక్తి. ఆవిడ జ్ఞానశక్తి ఏదైతే ఉన్నదో అది చైతన్య రూపంలో ఉంటుంది. అందుకే మనం సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో మనందరం చెప్పుకుంటూ ఉంటుంటాం, శివుడికి కూడా శక్తిని ఇచ్చేటువంటిది ఆవిడ శక్తి రూపిణి. అందుకే ఆవిడ్ని ఆదిశక్తి అని అంటుంటారు, ఆ మహాతల్లిని, ఆ గొప్ప తల్లిని. అందువల్ల శక్తియే, ఆ చైతన్యమే ఇక్కడ సుందర పదంతో పెద్దవాళ్ళు చెప్పి ఈ 2ంటిని కలిపి త్రిపుర సుందరి అన్నారు. బాలా త్రిపుర సుందర దేవి అయి నమః, త్రిపుర సుందరీ దేవి అయి నమః. త్రిపుర సుందరి అంటే ఈ 3ంటితోటి, అంటే ఏదైతే ప్రముఖమైనటువంటి 3 ఉన్నాయో అందులో చైతన్య రూపంలో ఉండేటువంటిది. చైతన్యం లేకపోతే మనం నిమిషం గడపలేము. కాబట్టి ఆ 3ంటి గురించి చైతన్యం మనకి రావాలి. ప్రధానంగా సత్వరజస్తమో గుణాల గురించి మనకి ప్రధానంగా చైతన్యం వస్తే, చైతన్యం అంటే ఎరుకమ్మ. ఆ ఎరుక వస్తే వాటిని అతీతంగా మనం వెళ్ళగలం, త్రిగుణాతీతులుగా మనం కాగలం. అది చేయగల సామర్థ్యం కూడా అమ్మకే ఉంది. కాబట్టి ఆవిడ త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరీ దేవి మనలో నివాసం చేస్తూ, పుర అంటే పూర్వము అని ఇంకొక అర్థం ఉంది, పుర అంటే చోటు అని అర్థం ఉంది. కాబట్టి అన్నిట్లోనూ సంచారం చేసేటువంటి ఆ తల్లి మన అందరినీ రక్షించుగాక. గురువుగారు, జ్ఞాన వైరాగ్యాలను పొందాలి అని అంటే అన్నం తినాలని స్తోత్రం చెప్తుంది. అన్నానికి జ్ఞాన వైరాగ్యాలకి సంబంధం ఏమిటి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి. అన్నపూర్ణ దేవి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు
ప్రార్థన చేస్తారు. అమ్మా, నాకు జ్ఞానము వైరాగ్యము ఈ రెండు రావటం కోసం అన్నం ముద్ద పెట్టమ్మా, భిక్ష, అన్నపు భిక్ష నాకు పెట్టు. ఏమిటండి ఇది? ఎవరైనా సరే ఒంట్లో శక్తి రావటానికి అన్నం పెట్టమ్మా తల్లి. మాత కబళం దేహి, దాన్ని మన వాళ్ళు వికృతం చేసి పడేసి మాతా కబళం దేహి అంటున్నారు. అక్కడ మాత, మాత అంటే అమ్మ, కబళం ముద్ద, అన్నపు ముద్దని దేహి ప్రసాదించు, నాకు పెట్టు, నాకు ఇమ్ము, మాతా కబళం దేహి అని బిచ్చగాడు అడుగుతుంటాడు. అయితే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు అమ్మని భిక్ష అడుగుతున్నారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నేను అన్నం తింటాను, నువ్వు పెట్టేటువంటి అన్నాన్ని, నువ్వు నాకు ప్రసాదించినటువంటి అన్నాన్ని నేను తింటాను. ఇది తిన్నందువల్ల నాకు జ్ఞానం రావాలి, వైరాగ్యం రావాలి. ఆ రెండు రావాలి నేను తినే అన్నం ద్వారా. ఎందుకని? మనం తినే అన్నంలో కొంత భాగం మనస్సు కింద మారుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. కొంత భాగం ప్రాణశక్తి కింద వెళ్ళిపోతుంది, కొంత భాగం మన మనస్సు కింద మారిపోతుంది. అందుకే తినే అన్నం జాగ్రత్త. తినే అన్నం గనక దూషితమైన దోషపూరితమైన అన్నం గనక నువ్వు తింటే నీ మనస్సు కూడా చెడు భావాలతోటి నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక పాలు మనస్సు కింద మారిపోతుంది మనం తినేటువంటి అన్నంలో. అందువల్ల జ్ఞానం రావాలి, నాకు జ్ఞానం వచ్చేటువంటి మనస్సు కావాలి. కాబట్టి నేను తినేటువంటి అన్నం నాకు జ్ఞానం తెప్పించేటట్లుగా ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? నిన్ను దర్శించేటువంటి జ్ఞానం. ప్రతి వస్తువులోనూ నువ్వే ఉన్నావు, అద్వైత జ్ఞానం. అన్నింటిలోనూ నువ్వే ఉన్నావు చెప్పిన తేలిక కాదు కదా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను ఇంకొకరిని అనుకుంటున్నాను, మీరే నేను, నేనే మీరనే భావన రావట్లేదు. పుస్తకాల వరకే అది పరిమితం అవుతోంది. అట్లా కాకుండా అన్నింటిలోనూ, సమస్త చరాచర జీవుల్లోనూ నువ్వే ఉన్నావు, నువ్వు తప్పించి వేరే ఏమీ లేదు అనే జ్ఞానం నాకు రావాలి. ఆ జ్ఞాన సిద్ధ్యర్థం. రెండోది వైరాగ్య సిద్ధ్యర్థం. వైరాగ్యం కూడా రావాలి. వైరాగ్యం వచ్చినప్పుడే జ్ఞానం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటమ్మా? అన్నిటి మీద ఒక విరాగి భావం. ఇది నాది కాదు, ఇది నేను కాదు, ఇది నాది కాదు, దీని గురించి ఎందుకు బెంబేలు పట్టం. రమణ మహర్షి తరచుగా చెప్తూ ఉండేవారు, అయ్యో అక్కడ దీనికి ఏదో నొప్పి వచ్చిందట అనేవారు. కాలికి ఏదన్నా గాయమైందనుకోండి, స్వామి కాలికి ఏదో గాయమైందంటే దీనికి ఏదో బాధ అంటే తాను కాదది. ఎంత గొప్ప జ్ఞానం అమ్మా అది. దానికి ఏదో వచ్చిందట, దాని సంగతి నాకెందుకు అంటే శరీరం ధరించి ఉండి కూడా శరీరం కంటే కూడా తాను వేరు అంటే శరీరం మీదే వైరాగ్యం. ఎంత గొప్ప భావన చూడండి. ఆ రకంగా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మీద, ఆ ప్రపంచంలో మోహం కొలిపేటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వైరాగ్యం రావాలి తల్లి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి, నాకు నువ్వు భిక్షని అనుగ్రహించు అని శంకర భగవత్పాదుల వారు అమ్మని ప్రార్థించారు మన తరపున. ఆయన కాదు, ఆయనకు అవసరం ఏముందమ్మా. కాబట్టి మనందరం పాడుకోవటానికి వీలుగా, మనందరం వేడుకోవటానికి వీలుగా ఆ కీర్తన అన్నపూర్ణ స్తోత్రాన్ని ఆ మహానుభావుడు రచించాడు. గురుగారు, మహాజ్యేష్ఠ అని ఏ పౌర్ణమిని అంటారు? మహాజ్యేష్ఠ, జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దానిని మహాజ్యేష్ఠ అంటారు. మహాజ్యేష్ఠ ఏంటండి? మరి మిగతా పౌర్ణములన్నిటికీ అలాంటి పేరు లేదే. ఈ ఒక్క మహాజ్యేష్ఠ అని దీనికి ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ప్రధానంగా మనం చెప్పుకున్నాం ఏరువాక పౌర్ణమి, వట సావిత్రి వ్రతం, ఇట్లాంటివన్నీ కూడా విశేషాలు అనేకం. మహాసంగతులు, గొప్ప గొప్ప సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక్కరోజే వస్తాయి. కాబట్టి ఈ ఒక్కరోజే వస్తున్నాయి కాబట్టి మహా అంటే గొప్ప, గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి దీనిని మహా జ్యేష్ఠ అని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం ఉందమ్మా, వ్యవసాయం అనేది భౌతికంగా సంబంధించినటువంటిది. అంటే అలాగే వట సావిత్రి వ్రతం ఉంది, ఇది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటిది. భౌతికతకి ఆధ్యాత్మికతకి రెండింటికి కూడా ఒక సమ్మేళనం చేస్తోంది. రెండింటికి ఒక ముడి వేసినటువంటి గొప్పదైనటువంటి పౌర్ణమి కాబట్టి ఇది మహా జ్యేష్ఠ, జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. పౌర్ణమి అంటే మనందరికీ తెలుసు
షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడు తన కళల్ని పూర్తిగా సంపూర్ణంగా వెదజల్లేటువంటి రోజు పౌర్ణమి. అందుకే అమావాస్య కంటే కూడా మనందరం కూడా పౌర్ణమి అంటే ఎక్కువ ఇష్టపడతాం. ఆ రోజు చంద్ర దర్శనం చేయడానికి ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే చంద్ర మనసో జాయతే. ఎందుకంటే చంద్రుడికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది. చంద్రుడిని చూడటంతో మనస్సు తెలియకుండానే ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ మనస్సు చంద్రుడికి సంబంధించింది కాబట్టి మిగతా పౌర్ణమిలప్పుడు కూడా మనస్సు చాలా సంతోషిస్తుంది. కానీ మహాజ్యేష్ఠరాజు ఇందాక నేను చెప్పినట్లుగా భౌతిక ఆధ్యాత్మిక సమ్మేళనం ఉంది కాబట్టి మనస్సు చాలా 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 పరవశించిపోతుంది. కాబట్టి ఇది మహాజ్యేష్ఠ. గురువుగారు, పంచపాత్ర అంటే ఏమిటి? నిత్య పూజాధికాల్లో ఈ పంచపాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? పంచపాత్ర అంటే నిజానికి చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఒక్క పాత్రనే మనం వాడుతున్నాం. అభిషేకానికి వాడేటువంటి ఆచమనానికి సంబంధించినటువంటిది ఏదైతే పాత్ర ఉందో దాన్ని పంచపాత్ర అని అంటున్నారు. కానీ పూర్వకాలంలో ఐదు పాత్రలు ఉండేవి. 5 పాత్రల్ని కలిపి పంచపాత్ర, అసలు దాని పేరు అది. అయితే రాను ఆ 5ంటిని కలిపేసేసి ఒక్క పాత్ర కింద చేసి ఆ 5ంటి ధర్మాలు ఈ ఒక్క పాత్రలోనే పెట్టేశారు. ఏమిటండి అవంటే అభిషేక పాత్ర. స్వామివారికి అభిషేకం చేయటానికి ఒక పాత్ర ఉండేది, అంటే పూజకి సంబంధించినటువంటివి ఈ పాత్రలు. అలాగే అర్ఘ్య పాత్ర, అర్ఘ్యం ఇవ్వటానికి, అంటే ఈ వచ్చినటువంటి స్వామికి చేతులు కడుక్కోవటం, అంటే చేతులు కడుక్కోవడానికి ఒక పాత్ర. అలాగే ఆ పాద్య పాత్ర. పాద్యం అంటే ఏంటి? పాదాలు. స్వామివారి యొక్క పాదాలని కడగటానికి ఒక పాత్ర. అలాగే సర్వతీర్థ పాత్ర. వీటన్నిటికీ, ఎందుకంటే స్వామివారు ఏదైనా మనం నైవేద్యం పెట్టినప్పుడు మన ఇంట్లో కనుక అతిథికి ఏదైనా భోజనం చేసేటప్పుడు పక్కన ఆయన విస్తరి చుట్టూతో లేకపోతే ఆయన కంచం చుట్టూతో మనం ఏం చేస్తాం? గ్లాసుడు నీళ్లు పెడతాం, లేకపోతే చెంబుడు నీళ్లు పెడతాం. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఎక్కడన్నా గొంతు పట్టుకుంటుందేమో అని కాస్త నీళ్లు తాగుతాడని చెప్పి పెడతాం కదా మనం, సర్వతీర్థ పాత్ర. అలాగే స్వామిని కూడా మనం మానవీకరణ చేస్తాం. ఎందుకంటే స్వామిని మానవీకరణ చేయకపోతే నీకు భక్తి రాదు. దేవతని నువ్వు నాది, నా అమ్మ అని నువ్వు భావన చేయకపోతే ఆవిడ మీద నీకు భక్తి రాదు. స్వామిని నా తండ్రి వచ్చాడు నా ఇంట్లోకి, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అంటే స్వామివారు నిజానికి వచ్చాడా? ఆయన భావనా ప్రపంచంలో స్వామి అలా కదిలి వచ్చేసాడు. ఆయన మాత్రమే చూడగలుగుతున్నాడు. అంతటి తాదాత్మ్యంలో ఆయన ఉన్నాడు. మనం కూడా అంతటి తాదాత్మ్యం చెందాలి. నా స్వామికి నేను అర్ఘ్యం ఇచ్చాను, పాద్యం ఇచ్చాను, చక్కగా స్నానం చేయించాను, ఆచమనీయానికి పాత్ర ఇచ్చాను. వీటన్నిటితో పాటుగా సర్వతీర్థ పాత్ర ఇస్తున్న 5వది. చక్కగా స్వామివారి మధ్యలో భోజనం చేసేటప్పుడు నేను పెట్టిన నైవేద్యం ఆయన కూడా తినాలి కదా. తింటాడు నా స్వామి. ఇదిగో స్వామి, నువ్వు తింటున్నప్పుడు నీ గొంతు ఏమైనా పట్టుకుంటుందేమో, ఇదిగో స్వామి, ఇదిగో సర్వతీర్థ పాత్ర పెడుతున్నాను అని పూర్వకాలంలో మన పెద్దలు ఈ 5 పాత్రల్ని వాడేవారు. అవి పంచ పాత్రలు. ఇప్పుడు పూజ చేసే సమయం తగ్గిపోయింది, పూజ చేసేటువంటి సంస్కృతి తగ్గిపోయింది. అందువల్ల మొత్తం కలిపేసేసి ఈ పంచపాత్రని కలిపేసి ఒకే పాత్ర కింద చేసేసి దానినే పంచపాత్ర అని పేరు మాత్రం. ఎందుకంటే సంస్కృతి పోదు కదా, పురిటికంపు పోదని చెప్పి తెలుగులో ఓ సామెత ఏ రకంగా ఉందో, అందువల్ల పూర్వపు సంస్కృతి పోదు కదా, అందువల్ల సంస్కృతి అలాగే నిలిచిపోయింది. పంచపాత్ర అన్న పేరు ఈ ఒక్క పాత్రకి మిగిలిపోయింది. గురుగారు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, నీటి కొద్దీ తామర అని అంటారు. వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, నీరు కొలది తామర. అంటే పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుంటావో నీకు అటువంటి భర్త లభిస్తాడు. పుణ్యం కొద్దీ పురుషుడు. ఎంత దానం చేస్తావో అటువంటి బిడ్డలు లభిస్తారు. అంటే దానం నువ్వు బాగా చేయగలిగితే, అంటే దానం అంటే పాత్రత నెరిగి దానం. మళ్ళీ అక్కడ చెప్తున్నాను, ఎవరికి ఏది అవసరం అది. అర్హత కలిగిన వాడికి దానం. అర్హత కలిగిన వాడికి దానం చేస్తే నీకు అర్హత కలిగిన బిడ్డలు పుడతారు. లేకపోతే నిన్ను పీక్కు తినేటువంటి బిడ్డలు పుడతారు. కాబట్టి దానం కొద్దీ బిడ్డలు నిన్ను పీడించుకు తింటున్నారు అంటే నువ్వు దానం చేసుంటావు, దానం చేసినందువల్ల బిడ్డలు పుట్టారు. కానీ దానం కొద్దీ బిడ్డలు
అంటే దానం ఎవరికి చేసావు, ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, ఎంత చేసావు, ఉన్నది మొత్తం ఇచ్చేసావా, ఉన్న దాంట్లో సగమే ఇచ్చావా, ఉన్నది దాచుకొని ఇచ్చావా, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా దానం చేయటంలో. కాబట్టి దానం కొద్దీ ఆ దానం చేసినటువంటి పరిస్థితిని బట్టి బిడ్డలు పుడతారు. దానం చేసావు అందుకే బిడ్డలు పుట్టారు, కానీ దానం చేసిన పరిస్థితులు బట్టి వీడి స్వభావాల్లో తేడాలు వస్తాయి. కొట్టేటువంటి బిడ్డ పుడతాడు, నేను పూలల్లో పెట్టి పూజించేటువంటి బిడ్డ పుడతాడు. అమ్మ అసలు అని చెప్పి నిరంతరం కూడా నీకు చక్కగా ఆలనా పాలనా కరుక్కునే బిడ్డ పుడతాడు. అమ్మమ్మ నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు అమ్మా, ఎంత కష్టపడి వచ్చావు అని చెప్పి నువ్వు ఇంటికి రాగానే నీకు ఎదురొచ్చి చక్కగా మంచినీళ్ళ గ్లాసు ఇచ్చేటువంటి బిడ్డ పుడతాడు. ఇది దానం కొద్ది, ఇలా చాలా ఉన్నాయి దానం కొద్ది బిడ్డ. ఇక నీటి కొలది తామెర, పుణ్యం కొద్దీ పురుషుడు. ఎంత పుణ్యం చేసుకుంటే భర్త అలాంటి వాడు దొరుకుతాడు. ఇక నీటి కొలది అంటే నీరు ఎంత ఉంటే తామర కూడా అంతే ఉంటుందట. ఇదేంటండి నీరు కొలది తామర అంటే నీటికి ఎప్పుడు ఎత్తుగా ఉంటుందటమ్మా తామర. అది చాలా విశేషం. ఇప్పుడు నీటి యొక్క ఎత్తు ఈ మాత్రం ఎత్తు ఉందనుకుందాం, తామర ఈ ఎత్తులో ఉంటుంది, అంటే నీటి మీద ఎత్తుగా ఉంటుంది. నీరు ఆ చెరువులోనో లేకపోతే ఆ సరస్సులోనో ఇదిగోండి నీరు ఇలా కిందికి వెళ్ళిపోయింది, ప్రవాహం తగ్గిపోయింది. అప్పుడు ఆ నీటి పరిమాణం తగ్గిపోతే ఈ తామర కూడా తగ్గిపోతుంది. అది ఆ తామరలో ఉన్న గమ్మత్తు. నీరు ఎంత ఉంటే తామర అంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎత్తుగా ఉంటుంది. మళ్ళీ చూడండి, నీటి మీద ఎత్తుగా ఉంటుంది. నీరు తగ్గిపోతే తామర కూడా తగ్గిపోతుంది, నీరు పెరిగితే తామర కూడా పెరిగిపోతుంటుంది. నీటిని బట్టి తామర ఉంటుంది. అంటే సంపదని బట్టి బంధువులు ఉంటారు. దాంట్లో ఉన్న ఆంతర్యం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. కాబట్టి సంపద ఎంత ఉంటే బంధువులు అంత మంచి చేరుతారు. నీ దగ్గర ఏమి సంపద లేదనుకో, తామరకులాగా బంధువులు ఎవడో ఒకడో ఇద్దరు మిగిలిపోతారు. ఆయనకి వీడి దగ్గర ఏం లేదు, వీడి పీకు తినడానికి ఇంకేం లేదని మిగతా వాళ్ళు ఎవరు చూడటానికి కూడా రారు. కాబట్టి సంపదలాగా అనమాట అండి, నీరు ఎంత ఉంటే తామర అంత ఉంటుంది. ఇది వాటిలో ఉన్న ఆంతర్యం. గురుగారు, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని శక్తులన్నీ కూడా అఘోరం, ఘోరం, ఘోరాఘోరంగా అన్ని 3 రకాలుగా పనిచేస్తాయని చెప్తారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఘోరం, అఘోరం, ఘోరాఘోరం, ఘోరాఘోర రూప అని శివభగవాను మనం ప్రార్థన చేస్తుంది రుద్రం నమ్మక చమకం. ఆయన ఘోరాఘోర రూపుడు. సరే, ఇంతకీ వీటి అర్థాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ శక్తులైనా సరే, శక్తులు అంటే దైవీ శక్తులు, దేవుడికి సంబంధించినటువంటివే, ఈ 3 రూపాల్లోనే ఉంటాయి. అఘోరం, అఘోరం అంటే సౌమ్యం. ఘోరం, ఘోరంగా ఉండేది, భయంకరంగా ఉండేది. ఘోరాఘోరం, భయంకరంగానూ ఉంటుంది, సౌమ్యంగానూ ఉంటుంది. ఈ 3 శక్తులు. ఇంకొంచెం వివరణగా చెప్పుకుందాం ఈ 3 శక్తులు. అగ్నిని తీసుకుందాం, నిప్పును తీసుకుందాం. నిప్పు సౌమ్యంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. సౌమ్యం భయంకరం 2 కలిసి ఉంటుంది. ఎట్లా అండి? ఇంట్లో గ్యాస్ వెలిగించావు, మంట మండుతోంది. అది సౌమ్యం మంట, భయంకరమైన మంట? ఎవరిని అడిగినా చెప్తారు సౌమ్యం మంటే. అది నిప్పే, కానీ అది సౌమ్యం మంట. చక్కగా మనం ఏదైతే పాత్ర పెట్టామో ఆ పాత్రనది చక్కగా మండించేటట్టు చేస్తుంది. చక్కగా మనకు కావలసిన ఆహార పదార్థాలని మనం తినటానికి యోగ్యంగా కింద ఉన్న మంట చేస్తుంది. పెద్దగా ఏమీ లేదు, కానీ మంట మాత్రం ఉంది. అది సౌమ్యం. అంటే అఘోరం. మరి ఘోరం, అదే బాగా ఒక గడ్డివాము ఉంది, గడ్డివాము పక్కన ఇల్లు ఉంది. ఎవడో తొంటరి గడ్డివాములో నిప్పు పుల్ల వేశాడు, గడ్డివాము మొత్తం మంటలు మండుతోంది, పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా అంటుకుంది. ఆ అగ్ని మనకేమనిపిస్తోంది? ఘోరం కింద అనిపిస్తుంది. అయ్య బాబో ఏమి ఘోరం రా బాబు, ఇంత మంట మండుతోంది ఏమిట్రా బాబు అనుకుంటాం. అంటే ఉన్నది అదే అగ్ని, ఇంట్లో గ్యాస్ దగ్గర వెలిగించినటువంటి అగ్ని అదే. అదేమో సౌమ్యంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటిదేమో ఘోరంగా ఉంది. ఘోరాఘోరం, భయంకరంగా ఉంటుంది, కానీ కొంచెం సౌమ్యంగా కూడా ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు పెద్దదైనటువంటి పెళ్ళిళ్ళల్లో మామూలుగా మన ఇళ్లలో ఉన్నట్టుగా ఉండవు కదా, పెద్ద పెద్ద పాత్రలతోటి. ఎందుకంటే 100 మంది వస్తారు, 100 మంది వచ్చినప్పుడు అక్కడ మీరు చూస్తారు, అక్కడ నెగడేస్తారు. వేసినప్పుడు అది పెద్దదిగా ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు గడ్డివాములాగా
అంత మంట ఏమి ఉండదు, పెద్దదిగానే ఉంటుంది, ఘోరంగానే ఉంటుంది, మళ్ళీ సౌమ్యంగానే ఉంటుంది. ఎప్పుడు ఆర్పదలుచుకుంటే అప్పుడు దాన్ని ఆర్పేయచ్చు. అంటే ఒకే అగ్ని, అంటే ఒకే దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా వస్తున్నాం. ఒకే దేవుడు అఘోరంగా ఉంటాడు, ఘోరంగా ఉంటాడు, ఘోరాఘోరంగా ఉంటాడు. ఒకే శివుడు ఘోరంగా ఉంటాడు, అఘోరంగా ఉంటాడు, ఘోరాఘోరంగా ఉంటాడు. మన పరిస్థితుల్ని బట్టి. రుద్ర అనే శబ్దం ఉంది. రుద్ర అంటే ఏడిపించేవాడు, భక్తుల్ని రక్షించేవాడు. 2 అర్థాలు ఉన్నాయి రుద్ర శబ్దానికి. ఎందుకంటే ఘోరము ఆయనే, అఘోరము ఆయనే, ఘోరాఘోరము ఆయనే. కాబట్టి ఏడిపిస్తాడు. ఎవరిని ఏడిపిస్తాడు? మన యొక్క సౌమ్యత్వాన్ని ఆధారం చేసుకొని మనల్ని ఏడిపించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని స్వామి ఏడిపిస్తాడు. అక్కడ శిక్ష తప్పదు కదా. కాబట్టి ఆయన ఘోర రూపం అక్కడ. అలాగే సౌమ్యుడిగా కింద ఉంటాడు, చక్కటి మంగళకర స్వరూపంలో ఉంటాడు. కాబట్టి అలాగే అరుణాచలం దగ్గర జ్యోతిస్తంభం అంటాం కదా, మండిపోతూ ఉంటుంది, అది ఘోరాఘోరం. కాబట్టి 3 స్వరూపాలు కూడా స్వామివే. ఇది ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.